నిన్ను పొమ్మని చెప్పాను కదా పో. అయ్యా నేను మిమ్మల్ని వదిలిపోనయ్యా. నిన్ను పొమ్మనగా. అయ్యా మిమ్మల్ని ఒంటరిగా వదిలి పో. అయ్యా పారిపోండిరా. అయ్యగారిని తెలియక అరికేశాడ్రా. పదండ్రా. ఎవరు ఉండకండి. పారిపోండ్రా. పారిపోండి. నానా 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 ఏమైంది నానా? ఎవడ్రా? నానా అయ్యో ఎవడ్రా మా నాన్న నరికింది? రండ్రా ఇప్పుడు రండ్రా. ఏంటి నాన్న? ఇక నువ్వే నీ దగ్గరుండి చూసుకోవాలి. ఇంత రక్తం చూసిన తర్వాత ఎలా ఊరుకోమంటావు నాన్న? ఏ సమస్య తలెత్తకుండా జాతరని జరిపిస్తానని నేను ఊరోళ్ళకి మాటించాను. అదిగో అక్కడ దూరంగా వినిపిస్తోంది. ఆ డప్పుల శబ్దం ఆగిపోయేలా చెయ్యకు. ఆ వీరభద్రుడి డప్పుల శబ్దం వినిపిస్తున్నంత వరకు నేను కాదు నాన్న, ప్రాణాలతో నీకేం కాదు నాన్న. నాన్న ఏం కాదు నాన్న, ఏం కాదు. బాబు పట్టేసుకున్నాం బాబు. అయ్యగారు బండిని గుద్దేసిపోతే వదిలేస్తామా? వీళ్ళంతా హైదరాబాద్ కు రాలయ్యా, తాగేసి బండి నడిపారు. ఏదో తెలియక తప్పు చేసుంటారు, వదిలేండి. ఏంటి చెన్నయ్య గారు వదిలేయమంటున్నారు? అయ్యగారు తలకి దెబ్బ తగిలి ఎంత రక్తం కారిందో తెలుసా? మీరు చూడలేదు. ఊరికే వదలకూడదయ్యా, 4 తన్ని పంపించాలా? అవునయ్యా. నేను చెప్తున్నానా, ఏ గొడవ వద్దు, వదిలేండి. వదిలేయాలా? ఇటు చెప్పానుగా. జాతరలో మిగిలిన 4 రోజులు చాలా ముఖ్యం. ఆయుధాలు తీయకూడదని అయ్యగారు ఆ రోజే చెప్పారు కదా. చేతులు ఉన్న ఆయుధాలు కింద పడేసి వెళ్ళి జాతర పనులు చూడండి. పోండి.
ఎంత పని చేసావురా? ఏం పని చేసుకొచ్చావురా విత్తనం కొడక? ఏదో నా కొడక ఎందుకురా పెద్ద ఆయన మీద కత్తి చూసావు? ఊరే ఏకమైపోతుందిరా. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తప్పు చేసావు. నన్ను చంపేస్తారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. తొక్కేస్తాను. ఇందాక నుంచి చెప్పింది చెప్తూ ఎందుకురా భయపడి చేస్తున్నారు? ఈ భయమేరా రేటు మారి పడ్డానికి వాడు ఇంకా బతుకుండడానికి కారణం. కత్తులు కటార్లు మీ దగ్గర ఉన్నాయిగా. వాళ్ళు మనోళ్ళని ఎంత మందిని చంపుతారనేది కాదు, మనం చచ్చే ముందు వాళ్ళలో ఎంత మందిని చంపుతామనేదే ముఖ్యం. రేయ్ ఇట్రా. మన అందరం చచ్చినా వీడి బాబుని చంపినోడి మీద పగ తీర్చుకోవడానికి వీడు బతుకుండాలి. రా వీడిని తీసుకుపో ఇక్కడి నుంచి. దేవుడా, ఒక్కగానొక్క బిడ్డను పంపించేస్తున్నావే. నువ్వు లేకుండా రాణి నువ్వు మాత్రం వాడు లేకుండా ఎంతమంది వస్తారో రాణి. పెట్టన ఓడికి మనేనే. ఓ హౌదా? ఆ ఊళ్ళో ఒక్కడు కూడా బతికుండకూడదు. రండ్రా. ఏంటల్లుడు తలుపులు ముయించడమే కాకుండా అడ్డుగా నుంచున్నావేంటి? ముందు ఆ కత్తులు కింద పడేయండి. ఏంటి బాలు నువ్వు అనేది? నాన్నగారిని చంపాలని చూస్తారు, ఆ ఊళ్ళో ఒక్కడైనా ప్రాణాలతో ఉండొచ్చా? నువ్వు వచ్చి అడ్డుకుంటావేంటి? నాన్నకి జరిగిన ఈ సంఘటన బయట ఇంకెవరికీ తెలియకూడదు. జాతరని దగ్గరుండి జరిపిస్తానని ఆయనకు మాటిచ్చాను. జాతర ఏంటి జాతర? ఆయనే మాకంతా, మా దేవుడు. మా దేవుడిని చంపాలని చూశారు, అలాంటి వాళ్ళని ఊరికే వదిలేమంటావా? తప్పుగా బాబు. ఏంటల్లుడు కర్రసాము నేర్పిన మా దగ్గరే నీ వీరత్వం చూపిస్తున్నావా? అడ్డొచ్చేది మా బావగారి కొడుకే అయినా సరే ఎవరిని లెక్క చేయం. మేము దాటుకు నడిపోతాం. ఎదురొచ్చేది నా సొంత మావేలైనా సరే నేను పట్టించుకోను. ఓ అంత దూరం వచ్చేసావా? అయితే చూసుకుందాం. రా రోజు నువ్వు మేము తేలిపోవాలి. కిందికే వద్దు అన్నాను, విన్నారా? నేను చేసిన తప్పే. లేవండి. బీపీ చెక్ ಮಾಡ್ಬೇಕು. ಮಾಡೋಣ. లోపల ఏను సౌండ్? లోపల వేరే ట్రీట్మెంట్ జరుగుతోంది. ಏನು? ఇంకో 10 నిమిషాల్లో 2 కేసులు వచ్చేస్తాయి. మీరు అక్కడికి పోయి కూతుకోళ్ళి. ಹೋಗಿ పో. ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಏನು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲಪ್ಪ. అయ్యగారికి కత్తివేటు పడిన విషయం ఎవరితోనూ చెప్పొద్దన్నారు. మరి మా వైల్ని ఇష్టం వచ్చినట్టు ఉతికి పారేశారు. ఆ విషయం కూడా బయటికి చెప్పకూడదంటే ఏంటి అర్థం? ఓయ్ పిచ్చన కొడుకు, కొట్టింది చిన్నయ్య గారే. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పైకి పిలవండి. అయ్యో 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 అయ్యగారికి ఏమైంది? అన్నయ్య ఇక్కడున్న వాళ్ళందరూ వంశ పారంపర్యంగా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ విశ్వాసం, ఈ కుటుంబం మీద మీకున్న మర్యాద నాకు బాగా తెలుసు. ఈ రోజు వరకు మన మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అందుకే మీ అందరినీ రమ్మన్నాను. నాన్నకి జరిగిన ఈ ఘోరం బయట ఇంకెవరికీ తెలియకూడదనే ఇంట్లోనే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నాన్న నుదుట 2 చుక్కల రక్తం చూసినందుకే ఊరే ఏకమైపోయింది. ఇప్పుడు నాన్ననే నరికేరని తెలిస్తే ఎన్ని ఊళ్ళు తగలబడతాయో, ఎన్ని తలలు తెగుతాయో తెలీదు.
ఇన్నేళ్లుగా రగులుతున్న మంటల్ని ఆర్పడానికి నాన్నగారు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు నాన్నకి ఇలా జరిగిందని మనం మళ్ళీ మొదలు పెట్టకూడదు. ఆ డప్పుల శబ్దం ఆగకుండా చూసుకుంటానని